తెలంగాణలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ గంటా చక్రపాణి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. గతంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సోషియాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా గంటా చక్రపాణి విధులు నిర్వర్తించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీ తొలి చైర్మన్గా కూడా గంటా చక్రపాణి సేవలందించిన విషయం తెలిసిందే. గంటా చక్రపాణి స్వస్థలం కరీంనగర్. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బయాలజికల్ సైన్స్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోషియాలజీ ఆఫ్ రిలీజియన్లో పీహెచ్డీ చేశారు. సోషియాలజీలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. విద్య ఉద్యోగ రంగానికి సంబంధించినంత వరకు ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న మరో కీలక నియామకం ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ను అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ కొత్త చైర్మన్గా నియమితులయ్యారు. డిసెంబర్ 5న ఆయన బాధ్యతలను కూడా స్వీకరించారు.